పోలవరంపై కొందరు అనేక ప్రశ్నలు వేస్తున్నారన్నారు టీడీపీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు. ఆగిపోయిన పనులను ఇప్పుడిప్పుడే పట్టాలెక్కిస్తున్నామని తెలిపారు. అయితే పోలవరం ఎత్తు తగ్గింపుపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. చాలామంది అడుగుతుంటారు, ప్రశ్నలు వేస్తుంటారు. పోలవరం 12,000 ఇచ్చారు కదా, 14,000 ఇచ్చారు కదా, ఇంకా చేయాలి కదా, ఇంకా 50,000 కదా. ఒక సంవత్సరం తప్పకుండా వస్తుంది. ఇప్పటిదాకా ఆగిపోయింది, దాన్ని పట్టాలెక్కిస్తున్నాం, ముందు తీసుకెళ్తా ఉన్నాం. మీరు దీనిపైన జవాబు చెప్పాలి, ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి. ఈరోజు కెపాసిటీ కానీ తగ్గితే ఈరోజు అసలు పోలవరం ప్రాజెక్టు పూర్తిగా దెబ్బతినిపోయే పరిస్థితి ఈరోజు ఉంటుంది. ఈరోజు బనకచెర్లకు కానీ లేకపోతే ఉత్తరాంధ్రకు కానీ నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉండదు. దాదాపు సగం ఆయకట్టు పైనే ఈరోజు నీళ్ళు ఇచ్చే పరిస్థితులు ఉండవు. ఈరోజు బనకచెర్ల తీసుకొస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. మరి పోలవరం పూర్తి కెపాసిటీ కట్టకపోతే, పూర్తి కెపాసిటీ నీళ్లు నిల్వ చేయకపోతే ఎలా మీరు తీసుకొస్తారని చెప్పి కూడా అడుగుతాను.